సినిమా చూస్తూ ఉన్నప్పుడు అది మనకు ఏదైనా కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇవ్వాలి. కొంతమందికి అయితే యాక్షన్ మూవీస్ నచ్చుతాయి. ఇంకొంతమందికి అయితే లవ్ స్టోరీస్ నచ్చుతాయి. ఇంకొంతమందికి ఫ్యాంటసీస్ నచ్చుతుంటాయి. ఇలా జరుగుతూ ఉన్న టైంలో కూడా ఒక ఔట్ ఆఫ్ ద బాక్స్ ఒక డిఫరెంట్ మూవీ అనేది కూడా వచ్చింది. ఆ మూవీనే 'కోట్'. మరి ఈ మూవీ ద్వారా అసలు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందులో కూడా జాగ్రత్త పడాల్సిన విషయం కూడా ఒకటి ఉంది అని చెప్పేసి మనకు అర్థమయ్యేలా చెప్పారు ఈ 'కోట్' మూవీ డైరెక్టర్. మరి ఆ 'కోట్' మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారనమాట. మరి ఈ మూవీ యొక్క జర్నీ అంత ఈజీగా ముందుకు కాలేదు. మెయిన్గా ఆయన చెప్పింది కూడా ఒకటి చెప్పారు. ఏ ఫిలిం మేకర్కైనా కానీ శుక్రవారం మారిపోయే జీవితాలండి అని చెప్పేసి మనందరికీ కూడా దగ్గర అయిపోయారు. ఇప్పుడు మనతో పాటు కూడా మరి 'కోట్' మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ జగదీష్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? వెరీ ఫైన్ అండి. అసలు ఊపిరి పీల్చుకునేంత గ్యాప్ ఏమన్నా ఉందా? అసలు లేదనే చెప్పాలి. బట్ ఎక్కడో సంహౌ మేనేజబుల్, పర్లే. మూవీ రిలీజ్ అయ్యి 2 వీక్స్ కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ సో హౌ యూర్ ఫీలింగ్? ఇంకా ఆ జోన్లోంచి బయటకు వచ్చారా లేదా? జోన్లో నుంచి అప్పుడే బయటికి రావడం కొంచెం కష్టమేమో. అంటే ఇంకా 2 వీక్స్ అని మీరు అంటుంటే బాగా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. అంటే నిన్న మా పోస్టర్ డిజైనర్ ఆయన శ్యామ్ గారు కాల్ చేశారు. చేసి ఊరికే అంటే నాకు చేయలేదు, మా అసోసియేట్ కార్తిక్ చేసి సార్ 2 వీక్స్ పోస్టర్ పంపించామండి అన్నారు. పంపించారు కదండి, చూసాం గ్రూప్లో వచ్చింది కదా, వెళ్ళిపోయింది ప్రింట్గా అంతా. అంటే అదే సార్ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం అనిపించింది అన్నారంటే. ఎందుకండి అంటే 2 వీక్స్ పోస్టర్ పంపించి చాలా రోజులు అయిందండి అని. వా, అయ్యో సెకండ్ వీక్ అనేసి ఒక పోస్టర్ పంపించి చాలా కాలం అయిందండి, ఎందుకో బాగా అనిపించింది అందుకే చేసా ఫోన్ అని అన్నారంట. చాలా బాగుంది అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. ఓకే, ఏదో చిన్నపాటి అచీవ్మెంట్ లాగా అనిపించింది. చిన్నపాటి అచీవ్మెంట్ అని మీరు అనుకుంటున్నారు, కాకపోతే ఇండస్ట్రీలో మాత్రం అలా అనుకోవట్లేదు. రామ్ జగదీష్ డైరెక్టర్గా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అండ్ హాట్ కేక్ అయ్యారు. దీని గురించి మీరేమంటారు? ఏమో అంటే వర్క్ అండి, అంతే, మన పని మనం చేసుకుంటూ పోవడం అంతే. ఎన్నో జరుగుతూ ఉంటాయి, అంతా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. యా, కానీ ఎవరైనా కానీ డైరెక్టర్స్ ఫస్ట్ మూవీతో వచ్చి హిట్ ఇచ్చిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా, ఒక యాక్షన్ మూవీ పరంగా ఇలా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి ఆలోచింప చేసేలా ఒక మూవీ తీసి అందరు మనస్సులోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలా రేర్ ఉంటారు. ఐ థింక్ యూ గాట్ దట్ ప్లేస్ బ్రో. యా, అండ్ మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది ఇది, బికాజ్ ఐ రిసీవ్డ్ దట్ కైండ్ ఆఫ్ అప్లాజ్. అంతా బాగా వచ్చింది. ఆలోచింపజేసే సినిమా తీయాలి అని అయితే మొదలు పెట్టలేదు, దట్స్ నాట్ అవర్ ఇంటెన్షన్ యాక్చువల్లీ. కానీ అడ్రస్ చేయాలి, ఏదో ఒక ప్రాబ్లం ఉంది, దిస్ ఈజ్ ఎగ్జిస్టింగ్ మన పక్కన, మన డైలీ లైఫ్లో రెగ్యులర్గా కనిపిస్తుంది, ఇది ఉంది ప్రాబ్లం, దీన్ని ఎవరో ఒకరు అడ్రస్ చేయాలి. సరే అడ్రస్ చేద్దామని మొదలుపెట్టాం. ఆలోచింపజేద్దామా, అది సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఆలోచిస్తారా, చాలే అనుకుని వెళ్ళిపోతారా, ఆడియన్స్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఆడియన్స్ దేనికి సాటిస్ఫై అవుతారో గేజ్ చేయడం చాలా కష్టం. మనం కాన్ఫిడెంట్గా ఒకటి బిలీవ్ చేసి దాంతో వెళ్ళిపోవాలి అంతే. సో బాగా బిలీవ్ చేసాం దీన్ని, ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేద్దామని. బట్ అడ్రస్ చేసే మోటో కూడా ఏదో ఓకే ఇప్పుడు మేము ఒక విషయం చెప్తున్నాం, మీకు తెలియని ఒక కొత్త విషయం చెప్తున్నాం, కమాన్ జాగ్రత్తగా కూర్చొని చెవుల దగ్గర పెట్టుకొని వినండి అని చెప్తే ఎవరు వినండి, అవసరం లేదు ఎవరికి. ఓకే, సినిమా ఇస్ సినిమా, ఎండ్ ఆఫ్ ద షో సినిమా ఇస్ సినిమా. సినిమాలాగే చెప్పాలి, సినిమాకు ఉండే హైస్ అండ్ లోస్ ఉండాలి, ఆ డ్రామా ఉండాలి, ఆ చీరప్ రావాలంటే ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటూనే మేము అడ్రస్ చేయాలనుకున్న పాయింట్ని అడ్రస్ చేయాలి. సో దిస్ వెంట్ వెరీ మచ్ ఇన్ టు ద స్క్రిప్ట్ రైటింగ్లో. ఇది కాన్షియస్ మ్యాటర్ త్రూ అవుట్ ద ప్రాసెస్. ఓకే, ఈ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ బిల్డ్ చేసుకొని రాసుకునేటప్పుడు యూజువల్గా ఎవరైనా కానీ ఒక ఫస్ట్ మూవీతో వచ్చేటప్పుడు దే విల్ కమ్ విత్ అన్ సేఫ్ జోన్ కైండ్ ఆఫ్ మూవీస్ కానీ ఈ టైప్ ఆఫ్. బట్ మీ విషయంలో మాత్రం అలా లేదు, ఎందుకంటే ఇట్ వాస్ అన్ రేర్ అటెంప్ట్. అంటే రేర్ అటెంప్ట్, దాన్ని రిసీవ్ చేసుకుంటారా చేసుకోలేరా అనే ఒక డైలమాలో కూడా ఉంటుంది. ఈవెన్ ఇన్ యువర్ రైటింగ్ స్టేజ్లో కూడా ఎవరో ఒకరు విన్న వాళ్ళు కూడా ద మిక్స్డ్, అంటే వాళ్ళ ఒక ఒపీనియన్స్ కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ కూడా వచ్చే ఉంటాయి. మరి దాన్ని ఓవర్కమ్ చేసి హౌ యూ బిలీవ్ ఇట్ దిస్ స్క్రిప్ట్ అండ్ దిస్ స్టోరీ? సేఫ్ ప్లే చేయలేదు, కొద్దిగా రిస్క్ తీసుకున్నాము. రెగ్యులర్ ఉండే అంటే జనరల్ జానరస్, రామ్ కామ్ కానీ ఎంటర్టైనర్ కానీ లేదా ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏదో పెట్టుకొని సినిమా చేస్తే సేఫ్ జోన్ అని అనుకుంటాం జనరల్లీ, సేఫ్ ప్లే అని. బట్ నాకు ఎందుకు అదే రిస్కీ ప్లే అనిపిస్తుంది. ఎందుకు బ్రో? అంటే
అది లక్ ఫ్యాక్టర్, కంప్లీట్లీ లక్ బేస్డ్ అది. అది వర్కౌట్ అయితే అయిపోయింది అంటారు, వర్కౌట్ అవ్వకపోతే అవ్వలేదు అంటారు, అంతే సింపుల్. బట్ అటెంప్ట్ బాగుందని కానీ, లేదంటే ఇప్పుడు చూడండి కొన్ని సినిమాలు ఉంటాయి, అవి థియేటర్లో కమర్షియల్గా అంత ఎక్కువ వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ వాటికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఫిలిం ఫ్యాటర్నిటీలో కానీ ఆడియన్స్లో కానీ ఒక స్పెషల్ ప్లేస్ ఇస్తారు. అలాంటి సినిమాలు చేసిన డైరెక్టర్లు ఎప్పుడు స్టాండ్ అవుట్ అవుతారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్. హిట్ ఫ్లాప్లో వాటితో సంబంధం ఉండదు, కానీ ఆ డైరెక్టర్లకు ఒక స్టాండ్ అవుట్ ప్లేస్ ఉంటుంది. అంటే నేను అలా అవ్వాలని చేశానని చెప్పట్లేదు, మాకేంటంటే సేఫ్ ప్లే అన్నారు కాబట్టి చెప్తుంది. ఐ ఫెల్ట్ కోర్ట్ స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సేఫ్ ప్లే అంటిల్ అన్లెస్ ఇట్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్. ఒక ప్రాపర్ ప్లేస్లోకి వెళ్ళి ఈ కథను పెడితే దిస్ ఈజ్ అ వెరీ సేఫ్ ప్లే మా వరకు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక కొత్త కథ చూస్తున్నాం, ఒక కొత్త అప్రోచ్ ఉంటుంది సినిమాలో, రెగ్యులర్గా చూసిన సినిమాలా లేదే, ఇదేంటిది మన లైఫే ఉంది స్క్రీన్ మీద అని అనిపించే ఫీలింగ్ ఇవ్వగలమని మాకు కాన్ఫిడెన్స్ స్క్రిప్ట్లోనే. అట్లాంటి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇది సేఫ్, డెఫినెట్లీ సేఫ్ ప్లే అని ఒక నమ్మకం స్టార్టింగ్ నుంచి ఉన్నది. కాకపోతే ఇది వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాలి. వాల్ పోస్టర్ సినిమా లాంటి కంపెనీలోకి వెళ్తే దీనికి కావాల్సిన రికగ్నిషన్, పడాల్సిన లైట్ పడుతుందని ఒక కాన్ఫిడెన్స్. ఓకే, మీరు అన్నట్టు రైటింగ్ స్టేజ్లో ఎక్కువ మందికి చెప్పుకుంటూ వెళ్తే బౌన్స్ బ్యాక్లు వస్తాయి. ఇవన్నీ ఏంటంటే యాక్చువల్ ఎక్కువ మందికి చెప్పలేదు నేను, అసలు ఎవరికి చెప్పలేదు నేను. అంటే ద క్లోజ్డ్ వన్స్ కానీ నియర్ అండ్ ఇయర్స్ వాళ్ళ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా మనం జస్ట్ ఇయర్స్కి వాళ్ళకి ఏంటంటే మీరు అన్నదే నేనే నెరేట్ చేసేవాడిని కదా, నేను నెరేట్ చేసేటప్పుడు ఓకే ఇది వర్కౌట్ అవుతుంది, చాలా బాగుంది, నువ్వు చెప్తుంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అన్నట్టు. ఓకే, ఈ కైండ్ ఆఫ్ థింగే. కాకపోతే నేను అసలు ఎక్కువ మందికి చెప్పలేదు అన్న, అసలు హార్డ్లీ ఫింగర్ టిప్ మిస్ లెక్క పెట్టచ్చు, బిలో 10. ఓకే, బిలో 10, ఎక్కువ మందికి అసలు చెప్పలా. సో ఫస్ట్ ఎవరికి చెప్పారు? ఎందుకంటే ఇది అందరికీ అర్థం కాదేమో అనొక భయం నాకు. ఓకే, ప్రొడ్యూసర్స్కి కూడా కథ అంతా రెడీ అయిపోయి అంతా చేసుకున్న తర్వాత ప్రొడక్షన్ హౌస్కి అప్రోచ్ అయ్యి ప్రొడ్యూసర్స్ ఓకే ఈరోజు ఈ ప్రొడక్షన్ అని ఒక వరుస టైం టేబుల్ వేసుకుని వాళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే ఈ అపాయింట్మెంట్ ఇప్పుడు ఉంది కాబట్టి నెక్స్ట్ వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఈ అపాయింట్మెంట్ ఈ డేట్కి ఇస్తే ఇట్లా ఒక షెడ్యూల్ వేసుకొని తిరుగుతూ ఉంటాం కథ పట్టుకొని. జనరల్గా జరిగేది. నేనేం అతీతుడిని కాదు, నేను తిరిగా ఉంటాయి. కానీ ఈ సినిమా వరకు అది చేయలేదు. ప్రొడక్షన్ హౌసెస్కి తిరుగుదాము, వీళ్ళకి చెప్దాం వాళ్ళకి చెప్దాం అని అనుకోలే. వెరీ లిమిటెడ్ అస్సలు. ప్రియదర్శి వెరీ చూజీ. ఇట్లా వెళ్తున్న మూమెంట్లో నేను అసలు వెరీ బ్లంట్గా నానిగారు ప్రొడ్యూస్ చేయాలి అని మొదలుపెట్టి, నానిగారు పేరు వచ్చిన తర్వాత నుంచి వీ లిటరలీ వెయిటెడ్ ఫర్ 8 months. ఓకే, 8 months అసలు ఎవరికి చెప్పలేదు, ఎవరిని కలవలేదు, ఓన్లీ వెయిటింగ్. అంటే ఫస్ట్ మీరు చెప్పింది ఫస్ట్ వాల్ పోస్టర్ వాళ్ళకి ఫస్ట్ ఓకే ప్రొడ్యూస్ చేయండి అని అడిగింది వాల్ పోస్టర్. ఓకే, ఈ 8 months వెయిట్ చేశారు. ఈ 8 months వెయిట్ చేసిన తర్వాత దెన్ సో ఆ జర్నీ అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. అంటే ఎస్ చెప్తారా నో చెప్తారా అనేది కూడా ఒక డైలమా అనేది కూడా ఉంటుంది కదా. బట్ ఎక్కడో ఒక చిన్న ఇంట్యూషన్ అండి లోపల, గట్ ఫీలింగ్. కరెక్ట్ టైం ఇవ్వగలిగితే, అంటే ఈ మొత్తం కథ కూర్చొని ఓపిక్గా మొత్తం వింటే పని అయిపోద్దాం ఏదో ఒక ఫీలింగ్. నా భయం ఏంటంటే, నా ఓన్లీ భయం నానిగారు కథ వింటారు కరెక్టే, కాకపోతే ఆయన వెరీ బిజీ ఉంటారు. అంటే ఆయన బీయింగ్ అన్ యాక్టర్ ప్రొడ్యూసర్, అంటే రెగ్యులర్ ప్రొడ్యూసర్సే చాలా టైట్ షెడ్యూల్లో నడుస్తూ ఉంటుంది. ఈయన యాక్టర్ ప్రొడ్యూసర్, స్టార్ హీరో, ఎంత టైం ఇస్తారు కథ వినడానికి? సరే ఒక 15-20 minutesలో చెప్పు, లేదంటే ఒక 1/2 hourలో వైండప్ చేయి, ఒక క్రక్స్ మెటీరియల్ మొత్తం ఐడియాగా చెప్పేసేయి కదా, లేదంటే ఒక 1 hour తీసుకో, 1 hourలో చెప్పు, ఇట్లా అని అంటారేమో అని నా భయం అంతా. నేను అప్పటివరకు నాన్నగారిని ఎప్పుడు కలవలా, కలిసిన తర్వాత 1 hourలో చెప్పు అని అంటే అది నా భయం. టైం రెస్ట్రిక్ట్ చేస్తే పోతుంది, అది లేకపోతే చాలు మొత్తం కథ చెప్పు ఎంతసేపు అయినా పర్లేదు అని అంటే చాలని ఒక ఫీలింగ్ నాకు. బట్ ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి వెళ్ళంగానే. అంటే నేను కొన్ని చోట్ల కూడా చెప్పున్నా, నాన్నగారు ఎంత బెస్ట్ ప్రొడ్యూసర్ అంటే సినిమా తీసేసిన తర్వాత లేదా రన్నింగ్ ప్రాసెస్లో జర్నీ అంతా చూసుకుంటూ చెప్పడం వేరు. ద వెరీ ఫస్ట్ నెరేషన్లోనే ఐ ఫెల్ట్ హీఈస్ ద మ్యాన్ అని. రెగ్యులర్గా ఉంటుంది ప్రొడ్యూసర్స్ దగ్గర, ఎక్కడన్నా వెళ్ళి కథ చెప్పడానికి వెళ్తే 2 questions, వెరీ కామన్ క్వశ్చన్స్, ఏం తప్పేం కాదు, జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్కడ పని చేసావు, ఎంతసేపు చెప్తావు, ఆ 2 questions అడగకుండా కథ విన్నారండి. ఆ 2 questions లేవు, వచ్చారు కూర్చున్నారు, దర్శి పంపించాడు కదా అని. అవును సార్, పేరేంటి? జగదీష్ సార్. యా జగదీష్, కమాన్ స్టార్ట్ చెప్పు.
సార్ స్టోరీ స్టార్ట్ చేసి చెప్పేసి నేను స్టార్ట్ చేసాను ఇంకంతే. ఎంతసేపు చెప్తామని అడగలేదు. సో నాకు టైం లిమిట్ లేదు, హ్యాపీగా చెప్పొచ్చని ఇంకా చెలరైపోయాను అసలు. ఓకే. అసలు 2 hours 45 minutes స్ట్రెచ్ నెరేషన్, మధ్యలో 5 minutes ఇంటర్వల్ గ్యాప్ అంతే. 2 hours 45 minutes కదలకుండా కూర్చొని విన్నారండి ఆయన. ఎంత ఎంత గుడ్ లిజనర్ ఆయన అసలు. ఓకే. ఆ సింగిల్ నెరేషన్ అంతే. 2 hours 45 minutes నెరేట్ చేస్తున్నప్పుడే నాకు ఐ ఫెల్ట్ దట్ అయిపోయింది, ఇది వర్కౌట్ అవుతుంది ఇది అని. బట్ ఆ ఇమ్మీడియట్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంత కథ అంతా అయిపోయిన తర్వాత యా బాగుంది, నైస్, మనం డిస్కస్ చేద్దాం, నేను దర్శితో మాట్లాడతా, టచ్లో ఉండు, 2-3 daysలో చెప్తాం, ఇట్లాంటి ఆన్సర్ ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. బట్ వెరీ ఇమ్మీడియట్ కథ అంతా అయిపోయింది సార్. అండి అప్పుడు మనం ఇప్పుడు సినిమా అంతా చూసాం కాబట్టి లాస్ట్లో వచ్చి ఇట్లా 18th birthday అన్న తర్వాత ఏడుస్తూ హగ్ చేసుకుంటాడు సార్. ఈ హగ్ మీద అది ఎండ్ కార్డ్ అని చెప్పగానే ఇంక నించొని ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి వెల్కమ్ టు వాల్ పోస్టర్ సినిమా అన్నారు. వాహ్, దట్ వాజ్ ద హై మూమెంట్ అండి. అసలు ఈ రోజుకి ఆ మూమెంట్ తలుచుకుంటే ఎప్పటికీ నాకు భలే అనిపిస్తుంది. వెరీ హై అంటే ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయిన వెరీ ఫస్ట్ డే అది, ఈ రోజుకి కూడా నాకు అది హై మూమెంట్. ఓకే. చాలా బాగుంటుంది. ఆ ఇచ్చిన హై కిక్, ఆ కిక్ నాకు 1 year ట్రావెల్ అయింది. 1 year ట్రావెల్ అయింది అంటే ఇంకా అది మీ లైఫ్ లాంగ్ అది గుర్తుపెట్టుకుంటారు. ఫర్ ఎవర్ చెరిస్డ్ మూమెంట్ అండి. ఎవరికైనా కానీ ఒక ఫిల్మ్ మేకర్కి ఆ సిల్వర్ స్క్రీన్ మీద డైరెక్టర్ అని పేరు పడాలి అని చెప్పేసి, యాక్టర్ అని పేరు పడాలని ఒకటి కుతూహలం ఉంటుంది. అది చూసుకోవాలి రాబోయ్ అని ఎంతోమంది ఇట్లా వచ్చిన వాళ్ళలో మనం కూడా అలాంటి వాళ్ళం. అట్లా వచ్చి అది ఆ డే ఇట్స్ గోయింగ్ టు బీ గోయింగ్, మనం చూసుకోబోతున్నాం అన్న మూమెంట్ ఇచ్చిన హై వేరు. అంటే ఫస్ట్ టైం మీ పేరు మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం నా పేరు నేను చూసుకున్నప్పుడు నాకు అంటే డైరెక్టర్ అయిపోయాను రా ఈ ఫీలింగ్. ఆ పేరు చూసుకున్నప్పుడు, నా పేరు చూసుకున్నప్పుడు ఏం రాలేదు నాకు. నా పేరుతో నాకేం అనిపించలేదు. బికాజ్ మనం వర్క్ చేసాము, ఎవరు వర్క్ చేస్తే వాళ్ళ పేరు ఉంటుంది అక్కడ డెఫినెట్లీ. అదంతా నా కిక్ అంతా ఇక్కడ స్క్రీన్ మీద కాదు, ఆడిటోరియంలో ఫేసెస్, ఆడియన్స్ ఫేసెస్. నేను నా సీట్లో నేను కూర్చున్నాను కానీ నా సీట్లో నేను లేను. నా కళ్ళన్నీ అందరి చుట్టూ తిరుగుతున్నాయి, అన్ని ఫేస్లు తిరుగుతున్నాయి. నన్ను ఎవడు అబ్జర్వ్ చేయడుగా ఆ డార్క్ రూమ్లో. నేను ఎటు తిరుగుతున్నాను ఎటు చూస్తున్నాను ఎవడు తెలియదు కాబట్టి నా కిక్ అంతా ఈ ఫేసెస్, నా పేరు కాదు. వాళ్ళ రియాక్షన్స్, ఒక సీన్కి కానీ లేదా ఒక డైలాగ్ కానీ లేదా ఒక మూమెంట్కి కానీ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు. ఒక ఎమోషనల్ సీన్ వస్తే ఫేస్లు చూస్తాను నేను. ఎమోషనల్ సీన్కి అందరూ ఒకలా రియాక్ట్ అవ్వరండి. నిజంగా మంచి ఎమోషనల్ సీన్ వస్తున్నప్పుడు ఒకరికి ఏడుపు వస్తుంది, వాళ్ళు బస్ట్ అవుట్ అయ్యి ఏడుస్తారు. కొంతమంది జస్ట్ చిన్న టీయర్స్ రోలింగ్ ఉంటుంది, జస్ట్ ఇలా అనేస్తారు. కొంతమంది అసలు ఏడవరు, బట్ వాళ్ళకి లోపల చాలా బరువుగా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్కి ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు, కానీ రియాక్ట్ అవుతున్నారా లేదా ఇది చూడాలి. దీనికోసం అలా తిరుగుతూ ఉండండి, తల తిప్పుతూ ఉండండి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నా కిక్ అంతా ఆ ఫేసెస్లో రియాక్షన్స్ అండి. హై సీన్స్, మంచి కోర్ట్ ఆర్గ్యుమెంట్స్, క్రాస్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాటికి రియాక్షన్స్ ఉంటాయి. విజిల్ కొడతాడు, చప్పట్లు కొట్టేవాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, ఊరికి అరిచేవాళ్ళు అరుస్తున్నారు, నవ్వేవాళ్ళు పక్క వాళ్ళతో షేర్ చేసుకుని భలే చేశాడు రా అని అవుతుంది. ఈ కిక్ ఫీల్ అయ్యాను. ఇవి నా పేరుతో నాకేం కిక్ రాలేదు, వీటితో కిక్ వచ్చేసింది. ఇదే కిక్ అండి. నానిగారి విషయంలో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్లోనే నాకు కూడా మన వాళ్ళు చెప్పారనమాట, ఐ డోంట్ నో, గుర్తులేదు, చిన్న గ్యాప్ దొరికినా కానీ స్టోరీస్ అనేది వింటూ ఉంటారు. ఎన్ని స్టోరీస్ అంటే ఏదైనా కానీ, కొత్తదైనా పాతదైనా ఏదైనా కానీ వచ్చి చెప్తున్నారంటే ఓపిక్గా వింటారని కూడా మేము తెలిసింది. అస్సలు నేను అంటే వాల్ పోస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత, కాంపౌండ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఐ విట్నెస్డ్ సమ్ సినారియోస్. అంటే ఒకే రోజు ఆయన కూర్చొని స్ట్రెచ్లో 2-3 కథలు కూడా వినేవారండి. మధ్యాహ్నం వస్తారు ఆయన, ఎప్పుడు ఆఫీస్ రెగ్యులర్ టైం 3-3:30 ఆ టైంకి వస్తారు. నైట్ 11 వరకు ఉండి 11 వరకు ఉంటారు ఆఫీస్లో, పని ఉంటే మీటింగ్, డిపెండింగ్ ఆన్ ద మీటింగ్స్. 11 వరకు ఒకరోజు నేను ఒకరోజు చూసా, డైరెక్ట్ 3 కథలు విన్నారండి, 3 నెరేషన్స్ స్ట్రెచ్, మధ్యలో ఓన్లీ కాఫీ గ్యాప్స్ అంతే. 3 కథలు ఎలా వింటారండి బాబు అసలు. అతనికి ఈ కథ చెప్పడానికి వచ్చే వాళ్ళ మీద ఆ రెస్పెక్ట్ అండి, భయంకరమైన రెస్పెక్ట్. అంటే ఒక కథ అనేది ఈజీగా రాదు, ఒక స్క్రిప్ట్ అనేది అంత ఈజీగా పుట్టదు. ఆ వచ్చి చెప్పేవాడు ఈజీ పర్సన్ అయి ఉండొచ్చు, కానీ కథ అంత ఈజీ కాదు. కథగా బిల్డ్ చేయడం, ఒక ఐడియాని డెవలప్ చేయడం, దాని స్క్రిప్ట్గా డెవలప్ చేసి తీసుకొచ్చి నెరేషన్కి ప్రిపేర్ చేసి తీసుకురావడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం, ఆ మనిషికి కాదు, ఆ మనిషి వచ్చిన పనికి ఇవ్వాలి రెస్పెక్ట్ అని ఫీల్ అవుతున్నాను.
ఓకే. తర్వాత నేను మాటల మధ్యలో తర్వాత జర్నీ ప్రాసెస్లో నేను మాట్లాడుతున్నప్పుడు అది మీరు నన్ను ఎంతసేపు చెప్తామని అడుగుంటే నేను డెఫినెట్గా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాను సార్. కాన్షియస్ అయిపోయి టైం లిమిట్లో చెప్పాలని ఏం కట్ చేయాలో అర్థం కాక ఏదో కుదించి ఏదో చెప్పి నెరేషన్ మొత్తం బిస్కెట్ చేసేసేవాడినేమో. బట్ మీరు నన్ను అది అడగకపోవడమే నాకు భయంకరమైన ఎనర్జీ వచ్చింది. నచ్చినంతసేపు చెప్పాను అంటే అప్పుడు అన్నారు ఆయన, నెరేషన్ లేదా స్క్రిప్ట్ డెవలప్మెంట్ ఈజ్ క్రియేటివ్ జాబ్ జగదీష్. అది క్రియేటివ్ జాబ్కి నువ్వు టైం లిమిట్ పెడితే ఏం క్రియేటివిటీ ఉంటుంది ఇంక అందులో. లేదు ఏదో కష్టపడి లేకపోతే కింద మీద పడి అటు తిరిగి ఇటు తిరిగి ఏదో చేసుకుని కట్ చేసుకుని వస్తారు. దాన్ని పూర్తిగా వినకుండా జడ్జ్ చేయడమే తప్పు. వినాలి కదా, కంప్లీట్గా విన్న తర్వాత అది బాగుందా బాగాలేదా. హార్డ్లీ మనం ఏమిస్తున్నాం, మన టైం మాత్రమే. ఓన్లీ టైం పెడుతున్నాం. ఆ టైం పూర్తిగా పెడితే వాళ్ళు చేసుకుంది పూర్తిగా మనం విన్న తర్వాత బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు. ఇప్పుడు వాళ్ళు అంత ఎఫర్ట్ పెట్టి చేసి తీసుకొచ్చారు కదా అని చెప్పి బాగాలేదని బాగుందని అనం కదా. మనం చేయగలిగిందల్లా పూర్తిగా వినడం మాత్రమే. సో పూర్తిగా వినాలి, విని అప్పుడు మాట్లాడాలని. ఎంత బాగా చెప్పారు. నాకు ఇది ఉండాలండి మీరు ఇండస్ట్రీలో, అవసరం. మీరు చాలా ఇండస్ట్రీగా ఫీల్ అయ్యింది. ఇంకొక ఫోటో అనేది కూడా బాగా మజా ఇచ్చింది. ఏంటంటే మరి మూవీ జరుగుతున్న టైంలో కూడా ఆ ఒక డోర్ దగ్గర నిల్చొని చూస్తున్న సందర్భం కానీ ఆయన ఉన్నారు, దర్శి గారు కూడా ఉన్నారు, పక్కన దర్శి గారు ఉన్నారు, దీప్తి గారు. దే ఆల్ ఆర్ టుగెదర్ అండ్ దే ఆర్ స్టాండింగ్. అయిపోయేంత వరకు కూడా అక్కడే ఉండి చూడడం అంటే అంటే అక్కడి నుంచి ఆ వ్యూ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది, రియాక్షన్స్. అంటే ఆయన ప్రతి సినిమా అలానే చూస్తారంట. నాకు ఆ రోజు తెలిసింది అది. ఓకే, ఏంటి నించునే ఉన్నారు కూర్చోట్లేదు అంటే నేను అనుకుంటున్నాను. నాకు తర్వాత తెలిసింది ఆయన నించొని డోర్ దగ్గర నించొని చూస్తారంట. నేను మాత్రం థియేటర్ మొత్తానికి సెంటర్ సీట్ ఏదో సెలెక్ట్ చేసుకుని వెళ్ళి ఆ సెంటర్లో కూర్చున్నాను నేను. మొత్తం ఆడిటోరియం అన్ని సీట్స్లో సెంటర్ ఏది అంటే తల 360 తిప్పితే అందరూ కనపడాలి. ముందర వాళ్ళు వెనకలో వెరీ సెంటర్ సీట్ ఆఫ్ ద థియేటర్ లో కూర్చున్నాను నేను వెళ్ళి. ఇటు చూసేవాడిని ఇటు చూసేవాడిని ఇటు మొత్తం తిరిగా. ఎన్నిసార్లు చూసారు బ్రో ఇప్పటి వరకు? 8 times. 8 times ఇన్ థియేటర్. ఇది రిలీజ్ అయిన తర్వాత పోస్ట్ రిలీజ్ విత్ ఆడియన్స్. ఓకే, ఆడిటోరియం లో ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. ఓకే, ఖచ్చితంగా. నైస్. కానీ ఆ కిక్ మారదు. రియాక్షన్లో ఎక్స్ప్రెషన్లో మారుతాయి కానీ కిక్ మారదు. వెరీ నైస్. వైజాగ్ వెళ్ళి వైజాగ్లో ఒక 3 times చూసాను. ఇక్కడ మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్లు అన్నీ కలిపి అట్లా అన్నీ చూసాను. ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే మల్టీప్లెక్స్లో కూడా మాస్ క్రౌడ్లా అరుస్తున్నారు. అదే భలే అనిపిస్తుంది. ఏంట్రా ఇది. అది ప్రేక్షకులకు మనం అంత హై ఇచ్చినప్పుడు మాత్రమే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా లోపల నుంచి. యా. అండ్ వైజాగ్ కుర్రాడు మీరు. యా, వైజాగ్ నుంచి వచ్చి అండ్ హైదరాబాద్లో కానీ ఈ తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా తీశారు. ఏంటి ఆ వైజాగ్ బ్యాక్ డ్రాప్ పెట్టుకోవాలని అట్లా ఏమన్నా అనిపించిందా లేకపోతే ఎట్లా? లేదండి, అంటే ఇప్పుడు కమాండ్ అండి. అంటే ఇప్పుడు మనం సినిమాలో ఒక సెటప్ అంటే ఇది వరల్డ్ అంటే ఇక్కడ జియోగ్రఫికల్గా ఒక ప్లేస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ప్లేస్ ఎంత రియలిస్టిక్గా ఎంత అథెంటిక్గా చేయగలిగితే ఆడియన్స్కి అంత కనెక్షన్ వస్తుంది. అరే ఇది మనం తిరిగే ప్లేస్లే ఇవన్నీ అని అందరికీ అనిపించాలి అని అంటే అంత అథెంటిక్గా చేయాలి. అంత అథెంటిక్గా చేయాలంటే మనకు ఆ ప్లేస్ మీద మనకు ఒక కమాండ్ ఉండాలి. బేసిక్గా వైజాగ్ ఉంది కాబట్టి నాకు వైజాగ్ మీద ఒక కమాండ్. సో వైజాగ్ చూస్ చేసుకున్నాను అంతే. నథింగ్ పెద్ద సైన్స్ ఏం లేదు. డైరెక్షన్ విషయంలో మాత్రం సో వన్ ఆఫ్ ద బ్రిలియన్స్ అనిపించింది ఏంటంటే ఇప్పుడు 18, 19 years, 17 years, 16 years ఉన్న వాళ్ళ ప్రజెంట్ ఇప్పుడున్న వాళ్ళని చూస్తే వాళ్ళకి అన్నీ తెలుసు, తప్పేంటో తెలుసు, మనకి వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు. కానీ మీరు దాన్ని తెలివిగా 2013కి వెళ్ళిపోయారు. ఏంటంటే టెక్నాలజీ అనేది కూడా అంత భూమిలో లేని టైంలో జస్ట్ కాల్స్కి మాత్రమే మనకు యాక్సెసిబిలిటీ ఉన్నది. మహా అంటే ఆ ఫోన్లో ఏం ఆడుకుంటామండి, ఆ స్నేక్ గేమ్ తప్ప. మా మ్యాక్సిమం ఇంకా జావా ఆపరేటెడ్ చైనా ఫోన్స్ తప్పే ఉండేవి, అంతకుమించి ఏం లేవు. కానీ ఇది తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? యాక్ట్ అంటే పాక్సో యాక్ట్ 2012లో పెట్టారండి. అంటే ఇది రీజన్ ఎందుకు చేసామని పర్టికులర్గా చెప్పడానికి అంత బలంగా ఏం లేదు. కానీ నా దగ్గర యాక్ట్ పెట్టిన వెరీ నియర్ ఫ్యూచర్లో జరగాలి ఇది కదా. 2012లో యాక్ట్ పెడితే వెరీ నియర్ ఒక 1 year లోపు 2013లో కథ జరిగితే ఎక్కువ బాగుంటుందేమో, అంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందేమో అని జస్ట్ ఒక ఫీలింగ్ అంతే. ఆ ఫీలింగ్తో చేసిందే. ఓకే, అంతే. కనెక్షన్ ఎక్కువ వస్తుందేమో అని. అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఓకే అంటే ఇప్పుడైతే టెక్నాలజీ కానీ అంతా ఎక్కువ పెరిగిపోయింది, పిల్లలందరికీ అన్ని యాక్సెసిబుల్ ఉంది. 2013లో చెప్పిన మోస్ట్ రిలవెంట్ కాంటెంపరీ టైమ్స్కే, ఇప్పుడున్న టైం లైన్కే ఎక్కువ రిలవెంట్ ఆ సినిమా. 2013లోనే ఇలా ఉందంటే అప్పుడు ఇంకా ఈ సోషల్ కమ్యూనికేషన్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ రిచ్ ఇదంతా కూడా
కొంచెం తక్కువ ఉన్న టైమ్స్ అవి. ఓకే. ఇప్పుడు ఇంకా ఎక్కువ, అదే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు. ఇంకో రకంగా ఏంటంటే 2013కే ఆ రేంజ్లో పడిందంటే ఇప్పుడు ఇంకే రేంజ్లో పడుతుందో అనే ఇది కూడా రావాలని చెప్పి కొంచెం అట్లా. భయ్యా ఈ ఇంటర్వ్యూ ద్వారా భయపెట్టేటట్టున్నారు మీరైతే. భయపడాలి బ్రో, 100% భయపడాలి. ఓకే. పాక్సో యాక్ట్, ఆ యాక్ట్ ఉద్దేశమే థ్రెటన్ చేయాలని, భయపెట్టాలి జనాలు. వన్ షుడ్ హ్యావ్ దట్ ఫియర్ ఆన్ లా, ఫియర్ ఆఫ్ డిసిప్లిన్, ఫియర్ ఆఫ్ లా, ఇవి ఉండాలి. అది సరిగా చెప్పలేదేమో అన్న భయం సినిమాలో కాదు, బయట సరిగా చెప్పట్లేదు. అది ఎవరికి అర్థం అవ్వాల్సినంత రేంజ్లో అర్థం అవ్వట్లేదేమో. ఈ పోక్సో యాక్ట్, ఈ ఐడియా అసలు రియల్ లైఫ్లో ఎక్కడైనా కానీ ఎదురవడం కానీ, ఎవరిదైనా కానీ చూసిన సందర్భాలు కానీ అంత హార్డ్ హిట్టింగ్ ఎప్పుడైనా అనిపించిందా? కేమ్ అక్రాస్ సమ్ రియల్ పీపుల్ ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి పాక్సోకి ఎఫెక్ట్ అయ్యి, పాక్సోలో అక్యూజ్డ్ అయ్యి ఎఫెక్ట్ అయ్యి లైఫ్ ఏంట్రా బాబు అని ఫీల్ అయిపోయిన మనుషుల్ని చూసా వాళ్ళని. కొంత ఇన్సిడెంట్లు కమ్ అక్రాస్ అయితే ఆ తర్వాత కేస్ ఫైల్స్ అన్నీ గ్యాదర్ చేసి చదువుతూ ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మీకంటే మన సినిమాలో చూసిన కేసు అఫ్ కోర్స్ ఇట్స్ అ మిస్యూజల్, ఇదంతా ఫేక్, అంతా ఒక ఫాల్స్ ఎలిగేషన్, మొత్తం ఎవిడెన్స్లు విట్నెస్లు అన్ని ఫ్యాబ్రికేటెడ్, ఇవన్నీ కూడా ఒక తప్పుడు కేసు ఇది. దీనికి ఎంత డ్రామా ఉంది చుట్టూ, ఎంత డ్రామా ఉందో మనం సినిమాలో చూసాం మనం. కానీ నేను రీసెర్చ్ ప్రాసెస్లో రెఫర్ చేసిన కేస్ ఫైల్స్ అన్నిటిలో హీఈస్ అ డిగ్రీ స్టూడెంట్ అండి, డిగ్రీ కాలేజ్ గోయింగ్ అయ్యి 19 years. హీఈస్ ఇంట్రెస్టెడ్ ఆన్ అ గర్ల్, 10th class girl. షీ ఈజ్ ఆఫ్ 16 years. ఓకే. 10th class అంటే ఆబ్వియస్లీ ఆ ఏజ్ ఉంటుంది. 16 years అమ్మాయి, 1 year అటు ఇటు, 16 years అమ్మాయి. ఆ పర్టికులర్ కేసులో అమ్మాయి ఏజ్ 16 years. షీ ఈజ్ అ 10th class girl. ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్, 19 years కుర్రాడు. ఓకే. అయితే ఆ 16 years అమ్మాయిని 19 years కుర్రాడు లవ్ చేశాడు. ఆ అమ్మాయి రెస్పాండ్ అయిందా, రెస్పాన్స్ ఏంటి, పాజిటివ్గా రియాక్ట్ అయిందా, ఒప్పుకుందా, ఒప్పుకోలేదా, ఇవన్నీ సెకండరీ. కానీ వీడు లవ్ చేస్తున్నాడనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా వీడికి. ఆ ఫీలింగ్తో చిన్న చిన్న చిలిపి పనులు అయి చేయాలనిపిస్తుంది. ఆ ఏజ్ అలాంటిది కాబట్టి ఆబ్వియస్లీ ఆ అమ్మాయి వెనక తిరగటం, ఆ అమ్మాయిని ఫాలో అవటం. స్కూల్ ఆ అమ్మాయిది, వీడి కాలేజ్ నుంచి స్కూల్ దగ్గరికి వెళ్ళడం, స్కూల్ నుంచి అమ్మాయి ఇంటికి వచ్చే ప్రాసెస్లో వెనకాల వెళ్ళడం, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ చిన్న చిన్న ఆ అమ్మాయికి వినపడేలాగా వీళ్ళ ఫ్రెండ్స్తో గట్టిగా మాట్లాడడం. ఆ అమ్మాయి ఏదో చిన్నగా నవ్విందో నవ్వలేదో, రియాక్ట్ ఏమైందో తెలియదు. ఈ ప్రాసెస్లో ఉండగా ఆ అమ్మాయి ఇండివిజువల్ హౌస్ 3rd floor అమ్మాయిది, ఓ పోర్షన్ 3rd floorలో పోర్షన్లో ఉంటే వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక పాత కారు, ఒక అబాండెండ్ కారు, మొత్తం ధూళి పట్టేసి డస్ట్ అయిపోయి ఉంటుంది కదా, ఆ డస్ట్ మీద రాస్తే కనబడుతుంది మనకి. ఓకే. అట్లా ఇక్కడ ఆ అమ్మాయి ఇంటి మీద ఉన్న కారు మీద అమ్మాయి పేరు రాసి ఐ లవ్ యూ అని రాశాడు. అమ్మాయి పేరు పెట్టి ఐ లవ్ యూ అని పెట్టాడు. అది వాళ్ళ ఫాదర్ చూసే, అమ్మాయి వాళ్ళ ఫాదర్ చూసి ఏంటిది, ఎవడు వీడని చెప్పి ఏదో చిన్న ఎంక్వైరీ చేస్తే మరి అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్సో లేకపోతే అతనికి ఉన్న లీగల్ నాలెడ్జో ఏంటో మన నాకు తెలీదు, ఈ అబ్బాయి మీద కేసు పెట్టి పాక్సో వేస్తే అరెస్ట్ చేశారు. వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఓకే. 14 days రిమాండ్, కోర్టుకి తీసుకెళ్లారు, నాన్ బెయిల్ రిజెక్టెడ్. మళ్ళీ రిమాండ్ వేశారు 28 days. 28 days తర్వాత బెయిల్ శాంక్షన్ అయితే బయటకు వచ్చాడు. ఆడు చేసిన తప్పేంటి ఇప్పుడు ఇక్కడ నాకు అర్థం కాలేదు. అంటే ఆ ఏజ్లో వాడు చేసిన పని వాడికి ఒక సరదా, చిలిపిగా ఏదో చేశానని ఫీల్ అవుతాడు. ఈ చిలిపిగా చేయడం అనేది చాలా తప్పు, నీకు శిక్ష పడుతుంది అనే విషయం వాడికి తెలియాలి కదా. వాడికి తెలిస్తే చేసేవాడు కాదు, తెలియదు కదా. తెలియకపోవడం వల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఇప్పుడు చూడండి, మీకు ఒక డిగ్రీ గోయింగ్ స్టూడెంట్, కాలేజ్ చదువుకునే కుర్రాడిని అట్ ద ఏజ్ ఆఫ్ 19 28 days జైల్లో వేశారు, ఒక సబ్ జైలు చూసుకుని. లైఫ్ లాంగ్ వాడికి అది బ్లాక్ స్పాటేగా, ఎవరు మార్చలేం కదా, ఎవరు మార్చలేరు. ఏ రోజైనా ఇప్పుడు లైఫ్లో ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక గ్రేట్ జాబ్ చేస్తాడో, లేదంటే ఇంకేం పని చేస్తాడో, లేదా లైఫ్లో విపరీతంగా సక్సెస్ అయిపోతాడు. ఏదో అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒక రోజు ఎవడో ఒకడు వచ్చి వాడు జైలుకి వెళ్ళాడరా అంటే వాడికి ఎలా ఉంటుంది, ఏ రోజైనా ఏ ఏజ్లో అయినా వాడు జైలుకి వెళ్ళి వచ్చాడు అనే మాటను మాత్రం ఎవరు మార్చలేం కదా. ఇంకా నాకు భలే బాధ అనిపించింది. అరే కాలేజ్ స్టూడెంట్ రాడు, ఏం తెలుసు, ఆ ఏజ్లో అందరూ అలాగే ఉంటారు, అలాగే చేస్తారు కదా. వాడిని తీసుకెళ్ళి 28 days జైలు అంటే ఆ ఫ్యామిలీ పరిస్థితి, ఈ అబ్బాయి జైలుకి వెళ్ళాడంట కదా అంటూ ఉంటారు అందరు ఇంటికి వచ్చి.
చాలా పోకింగ్గా ఉంటుందండి అంతా. నాకు అంటే చాలా కేస్ ఫైల్స్ చదివాను. అంటే పోక్సో ఇన్వాల్వ్ అయిన కేస్ ఫైల్స్ అన్నిట్లో చాలా మ్యాటర్ ఉంటుంది, కొంత ఏదో క్రైమ్ ఉంటుంది, ఇది చేశారు ఇలా చేశారు ఇట్లా ఇట్లా మిగతా అన్నీ ఉంటాయి. ఈ కేస్ ఫైల్ నన్ను బాగా ఎక్కువ కదిలిచ్చింది. ఏం లేదు ఇందులో, అందుకే ఎక్కువ ఫీల్ అయ్యాను నేను. ఓకే ఓకే, ఏం మ్యాటర్ ఏం లేదు, ఒక ధూళి పట్టిపోయిన కార్ మీద ఐ లవ్ యూ అని రాశాడు అమ్మాయి పేరు పెట్టి, అంతే. అంతే. ఇట్ ఈస్ అ క్రైమ్. నువ్వు ఆ ధూళి పట్టిన కారు మీద ఐ లవ్ యూ రాయడం తప్పు అనే విషయం ఎవరు చెప్పాడు వీళ్ళకి? ఎవరు చెప్పలేదు. అది ఎక్కువ ఫీల్ అయ్యాను నేను. ఓకే, సరే కుదిరితే వాడిని వెళ్ళి కలవాలనిపించింది. సర్లే ఎందుకులే ఎక్కువ మళ్ళీ లాగడం అని కలవలే. ఓకే. ఏమో ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాడో తెలీదు. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారండి. అంటే తప్పు చేసి జైలుకి వెళ్తే అది వేరు, తప్పు చేయకుండా జైలుకి వెళ్ళినప్పుడు మాత్రం కదిపితే ఏడుస్తారు. అంటే ఆ లోపల వాళ్ళు పడిన బాధ కానీ ఆ స్ట్రెస్ ఆ ట్రోమా కంప్లీట్ డిఫరెంట్ అయిపోతుంది. అసలు లైఫ్ లాంగ్ ఉంటుందండి ఆ మెంటల్ ట్రామా అది. జైల్లో ఫుడ్ తింటున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఏం ఫీల్ అవుతారు అనేది ఆలోచిస్తేనే నాకు చాలా ఏంట్రా బాబు అనిపించింది. అందుకే ఆ షార్ట్లో అవన్నీ ఉంటాయి సినిమాలో. తినేటప్పుడు కానీ స్నానం చేసేటప్పుడు కానీ అన్నీ షూట్ చేసాం. అందుకే అన్నీ ఊహించి చేసినాయే, ఊహిస్తేనే అలా ఉన్నాయి, నిజంగా అనుభవిస్తే ఎలా ఉంటాయండి బాబు. అమ్మో, ఎందుకో చాలా మూవ్ అయ్యాను బాగా. అంటే ఆ కేసు పర్టికులర్లీ కార్ డస్ట్ మీద ఐ లవ్ యూ అని రాస్తే 28 days జైలు వేస్తారు ఒక కాలేజ్ గోయింగ్ స్టూడెంట్కి. అది వాడేమి రోడ్ సైడ్ రోమియో కాదు, స్టూడెంట్ మీద కూడా వేస్తారు. అంటే పాక్సోకి తారతమ్యాలు లేవు, పెద్ద చిన్న లేవు, తన మన లేదు, ఎవరికైనా పడుతుంది. మరి అలాంటప్పుడు మీరు ఇంకా ఎక్కువ ప్రచారం, అంటే స్మోకింగ్ ఈజ్ అన్ అఫెన్స్, ఇక్కడ స్మోక్ చేస్తే 1000 రూపాయలు జరిమానా అని పెట్టిన ప్రతి చోట మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు అనేది కూడా పెట్టాలి అన్న ఫీలింగ్ ఊరికే. అంటే దాన్ని అంత ఎక్కువ ప్రాపగేట్ చేస్తున్నప్పుడు ఇది కనీసం చేయాలి కదా. నా వరకు థియేటర్లో స్మోకింగ్ యాడ్లు వేయడం కన్నా ఇలాంటి యాడ్లు చాలా ఎక్కువ వేయాలి. ఇది అవసరం, ఎందుకంటే లైఫ్లు బర్బాద్ అయిపోతాయి. ఒక సిగరెట్ తాగితే ఏం జరుగుద్దో ఎప్పుడో, అంటే ఒక సిగరెట్ లైఫ్లో 7 minutes 8 minutes తగ్గిస్తుంది అని అంటారు. లైఫ్లో ఏదో అవ్వాలనుకున్నాడు ఇంకేమవుతాంలే అని చెప్పి ఏదో అవ్వకుండా వదిలేస్తారు. ఇంకా లైఫ్ మీద హోప్ పోద్ది, అవసరం లేదు ఏం జీవితం అనిపిస్తుంది. జీవితం మీద ఆశలు చంపేసినట్టే. కమింగ్ టు ద క్యారెక్టరైజేషన్స్ బ్రో, ఏంటంటే అక్కడ ఎక్కువ క్యారెక్టర్స్ కూడా లేవు, చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్, అది కూడా బలమైన క్యారెక్టర్స్. అండ్ మీరు చెప్పిన ఈ యొక్క స్టోరీ ఏంటంటే ఆ పోక్సో యాక్ట్ గురించి చదివిన ఆ ఫైల్, ఆ అబ్బాయి ఆ డస్ట్ మీద రాసిన ఐ లవ్ యూ, సో అదే మిమ్మల్ని ఈ మెయిన్గా ప్రేరేపించింది అనుకోవచ్చా? అదని కాదు, అంటే చాలా ఇన్సిడెంట్స్ అండి, చాలా కేస్ ఫైల్స్, వాటిలో అన్నిట్లో క్రక్స్ మెటీరియల్ ఉంది. ఈ కథ ఫిక్షనల్, కంప్లీట్ ఫిక్షనల్ కథ. ఇదే కోర్ట్ అనే సినిమాలో జరిగిన కథ మొత్తం ఫిక్షనల్, కానీ ఎసెన్స్ మాత్రం ఒక్కొక్క కేస్ ఫైల్లో నుంచి లాక్కుంటూ వచ్చింది. పర్టికులర్లీ దాని గురించే చెప్పడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ ఫీల్ అయ్యాను నేను దానికి, అందుకే అది ఒక్కటే చెప్పాను. కానీ మిగతా వాటిల్లో కూడా ఇట్లాంటివేనండి ఇన్సిడెంట్లు. అంటే 16 years అమ్మాయి, అంటే వాళ్ళకి ఏంటంటే ఒక 21 years అబ్బాయిని లవ్ చేసి అది ఇంట్లో చెప్పేసి, అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పి అమ్మాయిల ఇంట్లో చెప్తే వాళ్ళు ఒప్పుకోకపోతే రెండిళ్ళ మధ్య కొన్ని గొడవలు జరిగితే ఆ అమ్మాయి నైట్కి నైట్ వచ్చేసి ఈ అబ్బాయితో వెళ్ళిపోయి వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని వాళ్ళు 16 years అమ్మాయి 21 years అబ్బాయి, వాళ్ళు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ స్టార్ట్ చేస్తాం, లైఫ్ స్టార్ట్ చేశారు. అసలు ఏంటిది? ఆబ్వియస్లీ వాడి మీద పాక్సో పడింది. ఆ అమ్మాయి పేరెంట్స్ వాళ్ళు కేసు పెడితే పోలీసులు వచ్చి ఎత్తుక్కుంటూ వస్తే ఎంతసేపు అండి దొరకడం. దొరికేశారు. దొరికిన తర్వాత అమ్మాయిని తీసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు. వీడు మాత్రం జైలుకి వెళ్ళాడు. 6 ఏళ్ళు శిక్ష పడిందండి, 6 years జైల్లో ఉన్నాడు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే మీకు ఇందాక కార్ డస్ట్ మీద ఐ లవ్ యూ దాని ఒక్కదాని వల్ల కాదు, ఇట్లాంటి ఇప్పుడు చెప్పానా, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా అన్ని దళాల నుంచి తీసుకొని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ కొన్ని 100 కేసులు ఉన్నాయి ఓన్లీ మిస్యూజల్ ఆఫ్ పోక్సో. ఓకే, అంటే అమ్మాయి పేరెంట్స్కి కొంచెం మినిమం లీగల్ నాలెడ్జ్ కానీ లేదంటే ఎవరో లీగల్గా గైడ్ చేసేవాడు తెలిసిన వాళ్ళు ఉన్నా సరే పోక్సోని భయంకరంగా వాడచ్చు. ఓకే, బట్ పోక్సో యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది అవసరం. అంటే ఇంత మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి యాక్ట్లో ప్రాబ్లం ఉందని నేను అంట్లా. యాక్ట్ ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే మనం ఇలా అన్యాయం అయిపోతున్నారు తెలియక అని ఎంత మాట్లాడుతున్నామో, ఆ యాక్ట్ లేకపోతే అరాచకాలు కూడా అన్నీ జరుగుతాయి. సో యాక్ట్ చాలా అవసరం. యాక్ట్ అవసరం అన్నప్పుడు దాని మీద అవేర్నెస్ కూడా అంతే అవసరం. రైట్, అది నా ఫీలింగ్ అంతే. క్యారెక్టర్స్ విషయానికి వచ్చేటప్పటికి అందులో మెయిన్గా కోర్ట్ రూమ్ డ్రామాస్ విషయంలో ప్రాపర్గా ఎవరినన్నా చూసుకుంటూ ఉంటారు. ఏంటంటే ఇంతకుముందు వకీల్ సాబ్ మనం చూసాం,
వకీల్ సాబ్లో ఎలా ఉంటుందంటే డి అంటే డి అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారి మధ్య జరుగుతూ ఉంటుంది. అలా టైప్ ఆఫ్ ఇక్కడ దర్శి గారు అండ్ హర్షవర్ధన్ గారి మధ్యలో. సో ఎట్లా క్రియేట్ చేశారు బ్రో? ఏదైనా ఇన్స్పిరేషన్స్ కానీ అట్లా ఏమైనా తీసుకున్నారా ఏంటి? ఇప్పటి వరకు వచ్చిన కోర్ట్ రూమ్ డ్రామాస్ అన్నీ ఒకసారి అలా బింజ్ వాచ్ చేసాం మొత్తం. అంటే డేస్ ఫిక్స్ చేసుకుని ఈరోజు ఇది అన్నట్టు కొద్దిగా గ్యాప్లు ఇచ్చుకొని ఈ సినిమాలో ఏముంది, ఇందులో హై ఎలిమెంట్ ఏంటి అన్నీ మాట్లాడుకుంటూ, అంటే ఆ సినిమాల నుంచి లాగేసి రాసామని కాదు, ఇన్స్పిరేషన్ అంటే ఖచ్చితంగా కోర్ట్ రూమ్ అంటే ఓ ప్రాసిక్యూషన్ లాయర్, ఓ డిఫెన్స్ లాయర్ కొట్టుకోవాలి. ఏ సినిమా అయినా ఇదే జరగాలి, అంతకుమించి ఇంకేం చేయలేం. కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అంటే ఇద్దరు కొట్టుకోవాలి, ప్రాసిక్యూషన్ లాయర్, డిఫెన్స్ లాయర్. ఇప్పటి వరకు వచ్చిన కోర్ట్ రూమ్స్ అన్నిట్లో ఎట్లా కొట్టుకున్నారు, ఎలా జరిగినాయి. జాలీ ఎల్ఎల్బీస్ కానీ, ఓ మై గాడ్, బందా కాఫీ హే, జనగణమన, జై భీము, ఏమున్నాయి అసలు అన్ని. పింక్ మెయిన్. ఇట్లా కాజోల్ గారు చేసింది ద ట్రైల్ అని వెబ్ సిరీస్, అది ద ట్రైల్. రవికిషన్ గారు చేసింది మామ్లా లీగల్ హే, అది. అన్నీ ఒకసారి వేస్తే రౌండ్ ఓకే. వీటిలన్నింటినీ మించి ఒక క్యారెక్టర్ చేయాలని మేము అనుకోలేదు, కానీ ఇలా ఉండొచ్చు. అపోజిషన్ లాయర్ ఇలా ఉండొచ్చు, ప్రొటాగనిస్ట్ అంటే మన డిఫెన్స్ లాయర్ మన ప్రొటాగనిస్ట్ కాబట్టి డిఫెన్స్ లాయర్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, బీయింగ్ ప్రొటాగనిస్ట్ కొన్ని చేయకూడదు. అపోజిషన్ లాయర్ ఎక్కచ్చు, అతనికి ఆ వాయిస్ ఉండొచ్చు, కొంచెం రైజ్ వెళ్ళొచ్చు. సో ఇట్లా కొన్ని పారామీటర్స్ గీసుకొని ఈ క్యారెక్టర్ ఎంతవరకు వెళ్ళొచ్చు, ఈ క్యారెక్టర్ ఎంతవరకు వెళ్ళొచ్చు అని కొన్ని బార్లు సెట్ చేసి ఉన్నాం. ఇంకా ఓల్డ్ అండి, బాగా వెనక్కి కూడా వెళ్ళాం. 12 Angry Men 1953 సినిమా. 12 Angry Men 1953లో వచ్చిందని ఏదో పాత సినిమా అనడానికి లేదు, అది క్లాసిక్. అది ఏ రోజైనా రిలవెంట్గా ఉంటుంది. అది వండర్ఫుల్ సినిమా అది 12 Angry Men. అంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్, అంటే మీకు ఇక్కడేమి అగ్రెసివ్ అయిపోయి కొట్టేస్తాననే మూమెంట్లో రారు క్యారెక్టర్స్, ముందుకు రారు మనకు కోర్టులో. మన సినిమాలో కొట్టేద్దాం వీడిని లేదా ఏదో చేద్దాం అని పర్సనల్ గ్రెడ్జ్ లేదా పర్సనల్ రివెంజ్ మీదకి వెళ్ళదు క్యారెక్టర్స్ ఎక్కడ కూడా. అలాంటప్పుడు చాలా కన్విక్షన్తో మాట్లాడాలి క్యారెక్టర్స్. అది 12 Angry Men నుంచి అసలు మొత్తం మాట్లాడుతూనే, ఓన్లీ మాటలతోనే ఒక రూమ్లో. అది మీరు చూసారా 12 Angry Men? లేదు చూడలేదండి. చూడండి, బ్యూటిఫుల్ ఫిల్మ్ అది. రైటింగ్లో ఒక విషయంలో అంటే ఇది పర్సనల్ గ్రెడ్జ్ కాదు, ఏంటంటే ఈ కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ విషయానికి వరకే అని చెప్పేసి ఒక సీన్లో భలే కన్వే చేశారు. అది నేను చెప్తాను. ఏంటంటే ఒకసారి ప్రియదర్శి గారు రిటర్న్ వచ్చిన తర్వాత, మళ్ళీ ఒకసారి కేసు వదిలిపెట్టేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ రోహిణి గారు కేసుకి అటెండ్ అవుతారు. అక్కడ హీరింగ్ అయిపోతుంది. మళ్ళీ మధ్యలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా నేను వెళ్ళొచ్చా అని చెప్పేసి అడిగేటప్పటికి అప్పుడు హర్షవర్ధన్ గారు దర్శి గారిని అడుగుతారు, అంటే ఆవిడతో అవసరం ఉందా అండి వెళ్ళొచ్చాను. అది అడిగే విధానం అనేది కూడా అరే మనకేం లేదండి, అదంతా ఇక్కడ మాత్రం ఏం లేదు అన్నట్టు అట్లా అంటే అయ్యేటట్టు చూపించారనమాట. దట్ వాస్ వెరీ బ్రిలియంట్. అంటే అక్కడ యాక్చువల్ ఇంటెన్షన్ ఇది కన్వే చేయడానికి కాదు, యాక్చువల్ ఇంటెన్షన్ వచ్చేసి పిలిపించింది వాళ్ళు, అంటే డిఫెన్స్ వాళ్ళు ఈ విట్నెస్ని క్రాస్ చేయడానికి. అని వీళ్ళు పిలిపించారు కాబట్టి వీళ్ళతో అయిపోయిందా మీ క్రాసింగ్, ఇంకా ఉందా అని వాళ్ళని అడిగి పంపించారు. ఓకే, లేదు ఇంకా ఉంది, నేను వాళ్ళు ఇంకా క్వశ్చన్ చేస్తానంటే వాళ్ళు ఉండాలి. లేదు అవసరం లేదనుకుంటే వాళ్ళు చెప్పాలి. వాళ్ళు పిలిపించారు కాబట్టి విట్నెస్ని, సో వాళ్ళని అడిగి పంపిస్తారు. నేనేదో కొత్త యాంగిల్ తీసుకొచ్చేట్టున్నాను. అంతేనండి, పర్స్పెక్టివ్స్. అది చాలాసార్లు అనిపిస్తుంది మనకి. కొన్నిసార్లు ఒక సినిమా మొత్తం చూసిన తర్వాత ఇక్కడ ఈ పాయింట్ ఉంది, ఇక్కడ ఈ పాయింట్ ఉంది అని చెప్పి డైరెక్టర్ ఇది చేశాడు రా, బ్రిలియంట్గా ఉంది ఇది డైరెక్టర్ అంటే. కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది, అంటే మా డిస్కషన్స్లో టీమ్స్లో మాట్లాడుకునేటప్పుడు ఇది డైరెక్టర్ ఇది చేశాడంటే డైరెక్టర్ తెలుసా ఈ విషయం అనుకుంటాను నేను. మనం అంత ఎక్కువ అంటే మనకు బాగా నచ్చి కనెక్ట్ అయిపోతే మనం వెతుక్కుంటామండి ఇందులో ఇంకేం బాగుంది, అండర్లయింగ్ పాయింట్స్ ఇంకేం ఉన్నాయి అని మనం. అది సబ్కాన్షియస్ మైండ్ అండి, అది జరుగుతుంది. అది దానికి ఎవరిని ఏమనలేం. ఓకే, ఇంట్రెస్ట్ కొద్దీ ఎతికేసుకుంటాం అంతే. అది హ్యాపీనెస్. అంటే మీరు వర్క్ చేసిన ప్రీవియస్ మూవీస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే రారా కృష్ణయ్య, ఊర్వశి రాక్షసు, ఇలా అన్ని మూవీస్ అనేది కూడా కంప్లీట్ ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ కైండ్ ఆఫ్ ఉండేదన్నమాట. కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్ అలా ఏముండదు. అంటే మనం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం అనేది వర్క్ నేర్చుకోవడానికండి, ఇండస్ట్రీ ఫంక్షనింగ్ తెలియాలి. అంటే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, ఏ క్రాఫ్ట్ వాళ్ళు ఏ పని చేస్తారు, ఏ పని ఎవరికి చెప్పాలి,
ఎవరికి చెప్తే ఏ పని అవుతుంది, ఎవరికి ఏ పని చెప్పకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఇంకా తెలుసుకో. ఈ వర్క్ నేర్చుకోవడానికి, ఈ ఫంక్షనింగ్ నేర్చుకోవడానికి అసిస్టెంట్ డైరెక్టర్గా తప్ప మన క్రియేటివ్ థాట్ ప్రాసెస్ని కానీ లేదా మనకున్న స్ట్రెంగ్త్ని కానీ ఇవన్నీ ఒక సినిమాకి పనిచేయడం వల్ల మారుతాయని నేను అనుకో. లేదు అంటే మనం చేసే వర్క్స్ని బట్టి కూడా ఆ ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా కొంచెం ఎక్కడో చోట పడే ఉంటుంది అనమాట. సో నేను ఆ రకంగా నేను క్వశ్చన్. అవును, ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. కాకపోతే అది మనకి ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీద పడుతుంది దాని ఇన్ఫ్లుయెన్స్. ఓకే, అంటే డీలింగ్ విత్ ఆర్టిస్ట్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్తో మాట్లాడి అంటే ఏది ఎలా కమ్యూనికేట్ చేస్తే పని అవుతుంది, ఇట్లా ఇవి వరకు మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు మనం పనిచేసిన సినిమాల నుంచి. థాట్ ప్రాసెస్ కానీ క్రియేటివ్ మెటీరియల్స్ కానీ ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి. ఓకే, ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ వే. మొత్తం మీద అంతమంది ఉన్నా కానీ మంగపతి అనేటప్పటికీ ఒక్కసారిగా ఇట్లా అని మనం తిరిగి చూస్తాం, చూసారా ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారు భయ్య, అసలు సూపర్. ఏంటంటే ఏదైనా కానీ ఒక క్యారెక్టర్ మీద మిక్స్డ్ ఎమోషన్స్ రావడం వెరీ రేర్. ఒక విలనిజం తీసుకున్నా, హీరోయిజం తీసుకున్నా, ఏదైనా కానీ దాని మీద మిక్స్డ్ ఎమోషన్స్ రావడం చాలా రేర్. థియేటర్లో నేను ఫస్ట్ టైం చూసే కంటే సెకండ్ టైం చూస్తున్నప్పుడు ఫ్యామిలీస్, పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నప్పుడు మంగపతి చేస్తున్నది కరెక్ట్ అని కొంతమంది అరుస్తూ అవును అని చెప్పేసి అనేవాళ్ళు అంటున్నాం, కాదు అని చెప్పేసి అనేవాళ్ళు కూడా వింటూ ఉన్నాం. ఇలా డిఫరెంట్ వచ్చేటప్పటికి ఏంటిది అని అనిపించిన సందర్భం అనమాట. అది ఇంటెన్షనల్ అండి. మంగపతి పాయింట్ ఆఫ్ డిస్కషన్ అవ్వాలి, జనాలు మాట్లాడుకోవాలి ఈ క్యారెక్టర్ గురించి. అంటే ఇతను రైట్ అని ఇతను రాంగ్ అని ఆడియన్స్లో ఒక డిస్కషన్ జరుగుద్ది అని మేము అంటే రాసేటప్పుడు 100 ఊహించుకుంటాం కదండి. జనాల్లోకి బాగా వెళ్ళిపోతే సినిమా బాగా ఆడితే దీని గురించి బాగా ఎక్కువ మాట్లాడుకుంటారు అనే ఇది మనకు ముందు నుంచి ఉంటుంది కదా. అట్లా మేము అనుకున్నది ఇది మంగపతి గురించి, ఇలా మాట్లాడుకుంటే బాగుండు అని. అండ్ ఈరోజు అది జరుగుతున్నప్పుడు అరే మనం అనుకునేది జరుగుతుంది అన్న చిన్న సాటిస్ఫాక్షన్. మంగపతి కరెక్ట్ అండి, 100% రైట్. మంగపతి ఎవరండి అంటే మామూలుగా మన ఇంట్లో ఆడపిల్ల అంటే ఇప్పుడు మంగపతి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి చూద్దాం, సోషల్లీ కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ, కొంచెం ఊర్లో పేరు పరపతి ఇవన్నీ ఉన్న ఫ్యామిలీ. అలాంటి అమ్మాయి ఒక వాచ్మెన్ కొడుకుని లవ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అని అంటే ఏ ఇంట్లో వాళ్ళకైనా ఎలా ఉంటుంది, అట్లానే మంగపతికి కూడా ఉంటుంది అంతే. ఎవరైనా అలానే రియాక్ట్ అవుతామండి. ఇప్పుడు మంచితనం, మా ఇంట్లో అమ్మాయి వాచ్మెన్ కొడుకుని లవ్ చేసినా మేము ఇచ్చి పెళ్లి చేస్తామని ఎవరంటారు. ప్రాక్టికల్లీ మంచితనం ఉంటుంది, అందరూ మంచి వాళ్ళమే ఉంటాం 100% ఎండ్ ఆఫ్ ది షో. కాకపోతే అలా ఇచ్చి పెళ్లి చెయ్యము అని అనడానికి విలనిజం అవసరం లేదు, వాళ్ళు ఏం విలన్స్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు ఒక మంచి సేమ్ జాబిలి చందులు అంటారు, జాబిలి ఇంట్లో వాళ్ళు చందుకి ఇచ్చి పెళ్లి చేయడానికి నో అంటారు. అదేం విలనిజం కాదు. ఎందుకంటే పెళ్ళి అంటే ఇప్పుడు లవ్ చేసుకుంటే ఒక రిలేషన్, అది ఆ రిలేషన్కి ఎండ్ ఏమవుతుంది, పెళ్ళి అంటే ఒక లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ లైఫ్ స్టార్ట్ అయినప్పుడు ఆ లైఫ్ బ్యాలెన్స్లు తప్పేస్తాయి. ఇప్పుడు వీళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వే ఆఫ్ లైఫ్ వేరు. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాము, చందు జాబిలి అయినా ఎవరైనా ఎండ్ ఆఫ్ ది షో పెళ్ళే కదా. పెళ్లి గురించి మాట్లాడుకుంటే వీళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, ఈ రెండు మ్యాచ్ అవ్వవు. అప్పుడు పెళ్లిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు పెద్దవాళ్ళుగా ఎవరైనా ఆలోచించేది ఇదే, వీళ్ళిద్దరు కంపాటబిలిటీ కుదురుద్దా లేదా. ఇప్పుడేదో ఆ ఏజ్లో ఇన్ఫాచ్యుయేషనో లేదా ఏదో వీఆర్ లైక్ మైండెడ్, నాకు చందు నచ్చాడు, నాకు జాబిలి నచ్చిందని వీళ్ళు అనుకుని పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారనేది పెద్దవాళ్ళుగా ఇంట్లో వల్ల ఆలోచన. దీన్ని తప్పడానికి లేదు. ఇలా అంటే వీళ్ళు విలన్స్ అయిపోరు. కంపాటబిలిటీ చూడడం తప్పు కాదు కదా. సో అంతవరకు మంగపతి కరెక్ట్, అంతవరకు విలన్ అవ్వడు. కానీ ఎప్పుడైతే కేసు పెట్టి కేసు గెలవడం కోసం ఒక వే చూస్ చేసుకుంటాడో, ఈగోలోకి వెళ్ళిపోతే, ఈగో వల్ల మంగపతి విలన్ అవుతాడు తప్ప జాబిల్ని సేఫ్ గార్డ్ చేయడం వల్ల కాదు. ఆ వీడియో ఏదో బయట పెట్టకుండా ఉంటే దెన్ మంగపతి రైట్. ఇప్పుడు మనం ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పుడు సినిమా ప్రమోషన్స్లో బిహైండ్ ద క్యారెక్టర్స్, బిహైండ్ ద సీన్స్ అని BTSలు రిలీజ్ చేస్తాం కదా, అలా బిహైండ్ ద క్యారెక్టర్స్ అని BTCలు రిలీజ్ చేస్తాం. ఓకే, అంటే రీచ్ ఎంత వస్తుంది అనేది సెకండరీ, కానీ చూసే తక్కువ మంది అయినా ఆ తక్కువ మందికైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందని ఒక ఐడియా దీప్తి గారు మేమంతా అనుకొని ప్లాన్ చేసాం. అందులో అన్ని క్యారెక్టర్స్ గురించి చెప్పుకుంటూ వెళ్తాం, ఒక్కొక్క క్యారెక్టర్ గురించి అందులో మంగపతి గురించి మాట్లాడేటప్పుడు ఇదే చెప్తాను నేను. మంగపతి కరెక్ట్, హీఈస్ రైట్. ఎంత కరెక్ట్ అంటే అతను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో అతను విలన్ అయిపోతాడు, అంత కరెక్ట్ అని. ఇది మంగపతి క్యారెక్టర్ని ఒక లైన్లో చెప్పమంటే ఇలా చెప్తాను నేను. ఓకే,
అదే మంగపతి 100% కరెక్ట్. కానీ అతను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి అతను విలన్ అయిపోయాడు. ఎందుకు ఆ క్యారెక్టర్లో ఇంట్రెస్ట్? ఇప్పుడు మీరు మంగపతి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, చాలా బాగా పాపులర్ అయింది క్యారెక్టర్, ఎక్కువ డిస్కషన్ అవుతుంది అని అంటే ఓన్లీ రీజన్ ఇదే. ఓకే, అతను కరెక్ట్, కానీ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి విలన్ అయిపోతాడు. యాక్చువల్లీ సింపథెటిక్ క్యారెక్టర్, కానీ అగ్రెషన్ వల్ల తగ్గడు ఎక్కడ. ఆ తగ్గే నేచర్ కాదు, ఆ అగ్రెషన్ వల్ల విలనిజం చాలా బాగా పండింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కానీ సక్సెస్ అయిన తర్వాత జరుగుతున్న ఫంక్షన్స్లో కానీ శివాజీ గారి ఎక్స్ప్రెషన్ కానీ అది చూస్తూ ఉంటే నిజంగా బా అని అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ ఈ క్యారెక్టర్కి శివాజీ గారి కంటే ముందు ఎవరినన్నా అనుకున్నారా, లేకపోతే ఎలా ఏంటి? అనుకోవడం అంటే ఖచ్చితంగా అనుకున్నానని చెప్పలేనండి. కాకపోతే ఏంటంటే డిస్కషన్స్లో పేర్లు వస్తాయి. అంటే మామూలుగా ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఆప్షన్స్ రాస్తాం. ప్రతి క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ ఈ ఆర్టిస్ట్ ప్లే చేయొచ్చు, ఈ ఆర్టిస్ట్ ప్లే చేయొచ్చు అని 1, 2, 3, 4 అని చెప్పి ప్రయారిటీ ఆర్డర్ వేసి ఆ లిస్ట్ రాస్తాం. రాశాము అంటే పేపర్ మీద పేరు రాశాము అని అంటే వీళ్ళలో ఎవరు వచ్చినా ఓకే. ఓకే, మంగపతి క్యారెక్టర్స్ మాత్రం ఆ క్యారెక్టర్కి మాత్రం పేర్లు వస్తున్నాయి. అంటే ఆ టీం నుంచి త్రో చేస్తున్నారు. అప్పటికి ఇంకా పెద్ద టీం ఏం కాదు, మేము రైటింగ్ స్టేజ్లోనే ఫిక్స్ అయ్యాం శివాజీ గారిని. ఓకే, అప్పటికి వాల్ పోస్టర్కి వెళ్ళలేదు, నాన్నగారు రాలేదు. అంటే ఫుల్ టీం ఎవరు లేరు, రైటింగ్ టీం మాత్రం 2-3 వరకే ఉన్నాం. ఈ టీంలోనే మంగపతి మేము డిస్కస్ చేసుకున్నప్పుడు మంగపతి రోజు రోజుకి మంగపతి గురించి మాట్లాడేటప్పుడు నేనే మంగపతి అయిపోతా ఉన్నాను. నేను మంగపతిలో బిహేవ్ చేస్తుంటాను. అరవడం కానీ, ఆ చూడడం కానీ, ఆ రియాక్షన్స్ ఇవన్నీ మంగపతి ఇలా ఉండాలి, ఇలా ఉంటాడు అని మాట్లాడుతూ ఉన్నాను నేను. ఆ డిస్కషన్ అలా ఆ డే ఎండ్కి వచ్చేసరికి మంగపతి ఎవరు చేస్తారా బాబు, అమ్మ అసలు ఈ క్యారెక్టర్ ఏంటి ఇలా ఉంది, ఎవరు చేస్తారో మంగపతి అనుకున్నారు. నెక్స్ట్ డే వచ్చి ఒక పేరు, ఒక ఆప్షన్ ఇస్తారు, మంగపతి ఇలా ఇతనైతే ఎలా ఉంటుందండి అని చెప్పి మా రైటింగ్ కార్తిక్, వంశీ, మంగపతి ఈ ఆర్టిస్ట్ అని ఒక పేరు చెప్తే కాదు అనుకుని వాళ్ళు వెళ్ళిపో. అంటే మిగతా క్యారెక్టర్లకు ఆప్షన్స్ రాసేవాళ్ళం పేపర్ మీద, మంగపతి క్యారెక్టర్కి మాత్రం ఇలా అనుకుని వదిలేయటమే. పేపర్ మీద రాసే వరకు రాలేదు ఏ పేరు. ఏమో అంటే అంత కనెక్టింగ్గా అనిపించలేదు, ఇతను కాదేమో మంగపతి, ఇతను కాదేమో మంగపతి అనే ఫీల్డ్లోనే వదిలేసేవాళ్ళం అన్ని. బట్ కార్తిక్ ఒకరోజు అంటే డిస్కషన్ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ చూస్తా ఉన్నాడు. ఇంట్లో బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్ చూస్తుంటే శివాజీ గారు ఆ రోజు ఎపిసోడ్ ఏంటో నాకు తెలియదు, మనోడు చూస్తూ మంగపతి శివాజీ ఎలా ఉంటాడు అని ఆలోచించి స్టాండమ్గా త్రో చేస్తున్నాం కదా పేర్లన్నీ. అలా త్రో చేసే ప్రాసెస్లోనే నెక్స్ట్ డే వచ్చి సార్ మంగపతికి శివాజీ ఎలా ఉంటాడు అన్నట్టు అంటే, అప్పటి వరకు నేనే అరిచేసి, నేనే అనేసుకొని, నేనే మంగపతిలా బిహేవ్ చేసేస్తూ ఇవన్నీ చేస్తున్నా. నేను ఒక్కసారిగా అవన్నీ తీసి శివాజీ గారి మీద అప్లై చేశా. శివాజీ గారి మీద వేసి చూసా విజువల్గా వేసుకొని మా ఇంట్లో కళ్ళు మూసుకొని శివాజీ గారి మీద కొంచెం ఆ లుక్స్ కానీ ఇవన్నీ వేయడం, ఈ అరవడాలు, ఇవన్నీ శివాజీ గారి మీద ఊహించుకుంటే భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇది కదా ఓకే, ఇది ఓకే అప్రాప్రియేట్గా ఉంది, ప్రాపర్ అసలు టైలర్ మేడ్ అనిపిస్తుంది అని చెప్పి అప్పుడు ఇంకా పేరు రాయలేదు. అప్పుడు కూడా ఆప్షన్స్ రాయడానికి కదా పేర్లు రాయాలి, ఇతనే చేయాలి అన్న ఆప్షన్, ఇంకా అవసరం లేదు, రాయక్కర్లేదని నేను. ఆ తర్వాత నుంచి కంటిన్యూ అనమాట అది ప్రాసెస్. ఇంకా అక్కడి నుంచి శివాజీ గారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాము. శివాజీ గారు విజువల్లో ఉన్నప్పుడు ఇంకా ఇంకా స్పీడ్గా వెళ్తున్నాం మేము. ఒక పాయింట్కి వచ్చేసరికి కార్తిక్కే డౌట్ వచ్చింది, సార్ ఏంటి సార్ మంగపతి అంటే శివాజీ అని మీరు అంత మెంటల్గా ఫిక్స్ అయిపోయి మూవ్ అయిపోతున్నాం మనం, రేపు పొద్దున ఆయన చేయకపోతే ఏంటి, ఆయన చేయనంటే ఏం చేస్తాం, మరి ఆ క్యారెక్టర్ మీరు ఎక్కువ కనెక్ట్ అయిపోతున్నారు దానికి శివాజీ గారికి, ఆయన చేయకపోతే మళ్ళీ అప్పుడు డిసప్పాయింట్ అవుతారండి అంటే, నేను శివాజీ గారు చేయకపోతే ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారో కూడా నాకు తెలియదు, ఆయన చెయ్యాలంతే, ఏదో ఒకటి చేసి ఇంకా మసిపూసి మారేడుగా చేసి ఏదో ఒకటి చేసి ఇంకా ఆయన ఒప్పించాలి అంతే ఇంకా అని నేను. అప్పటికి ఇంకా ప్రొడక్షన్ లేదు, ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరు ఒప్పుకోలేదు, ఇంకా ఏది లేదు. అప్పటి నుంచే శివాజీ గారు ఉన్నారు సినిమాలో. కానీ భయ్యా బిగ్ బాస్లో ఆయన చేసిన అగ్రెషన్ కానీ ఇప్పటికీ చాలా మందికి కూడా టెర్రర్ అనిపించేలా ఉంటుంది. ఈవెన్ కొంతమందిని కొన్ని సిచ్యువేషన్స్లో ఆయన రియాక్ట్ అయిన విధానం కానీ, అంటే న్యాయం వైపే నిలబడాలి అని ఆయన చూపించే అది కానీ, ఏదైనా కానీ ఎప్పుడైనా న్యాయం ఉన్న సైడే ఆ కోపం అనేది కూడా ఎక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు. సో అగ్రెషన్ అనేది ఆయనలో అక్కడ చూసేటప్పటికి చిన్న క్లిప్పింగ్స్ వరకే చూసాను బిగ్ బాస్. బట్ నాకు ఇంద్రా సినిమాలో వీర మనోహర్ రెడ్డి అది, తర్వాత ఒట్టేసి చెబుతున్నాలో కన్నింగ్ విలనిజం చేస్తారు ఆయన, కళ్ళద్దలు పెట్టుకొని చిన్నగా దించి ఇలా చూస్తూ ఉంటారు. ఆ కన్నింగ్నెస్ ఉంటుంది. అక్కడేమో అగ్రెషన్ అరుస్తారు అందులో. ఇంద్రా సినిమాలో వీర మనోహర్ రెడ్డి అంటే ఒక చిన్న ఆ నెగిటివ్, అదే కొంచెం
అక్కడి నుంచి అనమాట ఈయనలో చాలా ఉంది విషయం అని. ఇది వర్కౌట్ అవుతుంది, ఈయన పుల్ ఆఫ్ చేస్తాడు దీన్ని భలే అని చెప్పి ఆ వీర మనోహర్ రెడ్డి ఒట్టేసి చెప్తున్నా వీటిని కొంచెం కాయిన్ చేస్తే, ఆయనలో యాంగ్లో ఒకటి ఉంది, ఇంకొంచెం కాయిన్ చేసి దాన్ని బాగా ట్రిగ్గర్ చేస్తే వచ్చేస్తుంది మంగపతి అని మా ఫీలింగ్. బట్ ఈ నైల్డ్ ఇట్ అండి. దర్శి గారిని ఎట్లా తీసుకొచ్చేసారు? నేను తీసుకురాలేదు, ఆయన నన్ను తీసుకొచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ నుంచి ఉన్నది దర్శి గారే. ఓకే, ఫస్ట్ దర్శి గారితో స్టార్ట్. దర్శి గారి దగ్గర నుంచే ఫస్ట్ బేసిక్ ఐడియా ఆయనకే చెప్పాను. చెప్తే 5 minutes 5 నిమిషాల్లో ఐడియా చెప్పాం. ఆ సినిమా రాశానని చెప్పాను కదా రైటింగ్. ఆ సినిమా షూటింగ్ అప్పుడు ఎండల్లో అమలాపురం షూటింగ్ మిడ్-మే. టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ అది. ఇది దర్శి గారితో ఉన్న మూవీ. దర్శి గారికి అప్పుడు ఉన్నాయా కథలు ఐడియా ఉంటే చెప్పరా అంటే ఊరికే అలా క్యాజువల్గా త్రో చేసి 5 నిమిషాల్లో చెప్తే అది ఇంకెవరికి చెప్పకరా నేనే చేస్తాను. హీ వాజ్ ద ఫస్ట్ వన్ హూ కేమ్ ఇన్ టు కోర్ట్. ఓకే, ఐడియా నా దగ్గర ఉంది కాబట్టి ముందు నుంచి నేను ఉన్నాను అనుకుంటా. నా తర్వాత ఇమ్మీడియట్గా దర్శినే. కమింగ్ టు ద క్యారెక్టర్స్ వైజ్ హీస్ ద ఫస్ట్. ఆ రోజు నుంచి ఉన్నాడు సినిమాలో. దర్శినే నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళడం, నాన్నగారు అపాయింట్మెంట్ అడిగింది తనే, అన్నీ అంతా దర్శి.